Nobody can stop this flow. Hallelujah. 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 అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు కలిపి చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని పుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండదు. ఆ దినములలో మనుష్యులు మరణము వెదుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఈ మిడతలకు, ఈ అగాధంలో నుండి బయటకు వచ్చిన మిడతలకు దేవుడు అధికారం ఇస్తున్నట్లుగా నిన్న మనం చూసుకున్నాం. ఏమి అధికారం ఇస్తున్నారు? 5 నెలల వరకు బాధించడానికి దేవుడు అధికారం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనుషుల్ని బాధించడానికి అవి బయలుదేరబోతున్నాయి. అవి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ వర్క్ చేస్తే ఉన్న ఖైదీలు ఎలా ఉంటారో అలా ఈ లోపల ఈ కొలిమిలో నుండి బయటికి వస్తున్న పొగ వంటి, నల్ల పొగ వంటి పొగలో నుండి వస్తున్న ఈ మిడతలు, నిజానికి ఈ మిడతలన్నీ బయటికి వచ్చినప్పుడు ఆ నల్ల మేఘం వలె అవన్నీ కనిపిస్తున్నాయి అంతే. కొలిమిలో పొగ లేచినట్లుగా మిడతలన్నీ ఒక్కసారి బయటకు వస్తే సూర్యుని కూడా కమ్మేశాయా అన్నీ అనిపించే అంత ఎక్కువ మిడతలు అక్కడ కావలిలో ఉంచబడ్డాయి. వీటిని మిడతలు అంటున్నారు కానీ వీటి యొక్క రూపం చాలా వింతైన రూపం. ఎందుకు ఇవి బయటకు వస్తున్నాయి అంటే అవి ఒక పని మీద వస్తున్నాయి. 5 నెలల వరకు ఎవరెవరికైతే దేవుని ముద్ర లేదో వారందరినీ కూడా కుట్టడానికి రాబోతున్నాయి. దేవుని ముద్ర లేని వారికి ఏ ముద్ర ఉంటుంది? అపవాది ముద్ర ఉంటుంది. లేదా ఆ మృగం పేరైనా, ఆ మృగం యొక్క సంఖ్య అయినా ఉంటుంది. మేము ఏదో రకంగా తింటున్నాం, మాకు పర్వాలేదు. ఈ ముద్ర వేయించుకోలేని వారు ఇప్పుడు బాధపడుతున్నారు. వారికి ఏ క్రయ విక్రయాలు జరగట్లేదు అనుకోవటానికి లేకుండా వారు విత్ ఇన్ నో టైం వారు సుఖం అనుభవిస్తున్నాం అనుకుంటున్న విత్ ఇన్ నో టైం ఇదిగో సడన్గా 1 ఫైన్ డే బోరా మోగుతుంది. అది 5వ బోర అయి ఉంటుంది. వెంటనే ఈ అగాధం తలుపులు తెరుచుకుంటాయి. ఎలా? దాని తాళం తీయబడుతుంది, దాని సీల్ తీయబడుతుంది. వెంటనే ఎదురు చూస్తున్న ఈ మిడతలు బయటికి రాబోతున్నాయి. ఇవి కుడుతున్న సమయం ఎలా ఉంటుందట? తేలు కుడుతున్న సమయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడైనా తేలు కుట్టిన అనుభవం ఒకసారి ఆలోచించారా? 24 గంటలు భయంకరమైన నొప్పి ఉంటుంది. ఒక తేలు కుడితేనే భరించలేనంత నొప్పి. ఒక మిడతల దండు వంటి దండు ఒక వ్యక్తిని ఆవరించి కుడుతూనే ఉంటే ఎలా ఉంటుంది? ఆ నొప్పి వలన వచ్చే ఆ బాధ ఎలా ఉంటుంది? ఒక ఈగ పదే డిస్టర్బ్ చేస్తుంటేనే భరించలేం. ఒక దోమ పదే ఇరిటేట్ చేస్తుంటే భరించలేం. ఏదో ఒక మందు వేసేస్తే అవి వెళ్ళిపోతున్నాయేమో. ఈ కాలంలో డెటాల్ వేస్తే ఇవి పోతున్నాయేమో, ఆల్ అవుట్ పెడితే దోమలు పోతున్నాయేమో. ఈ మిడతలకి ఏ అవుట్ పెట్టాలో కూడా ఎవరికి తెలియదు. అప్పటికే ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా కంటిన్యూస్ భూమి మీద మనుషుల్ని కుడుతూనే ఉంటాయండి. వాటి వలన వస్తున్న బాధ ఎంత భయంకరం అంటే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది.
పైనుంచి దూకితే కాళ్ళు చేతులు విరుగుతాయి తప్ప చావు రాదు. ఇప్పుడు చూడండి, ముందు కనీసం లేచి పరిగెట్టడమో ఏదో ఒకటి అవకాశం ఉండేది. ఇప్పుడు కింద పడి ఉన్న వ్యక్తిని ముట్టుకొని లేపి ఇంట్లో తెచ్చి చాకరీ చేయడానికి కూడా ఎవరికి అవకాశం ఉండదు. ఎందుకు? వారిని కూడా ఇవి పుడుతూనే ఉంటాయి కనుక. చచ్చిపోదామని ప్రయత్నం చేసి ఏదో ఒకటి తాగుదామని ప్రయత్నం చేస్తే లోపల మంట, లోపల భయంకరమైన బాధ, బయట చూస్తే ఇవి పుడుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది? బస్సు కింద, రైలు కింద ఎక్కడో పడిపోదాం అనుకుని ప్రయత్నం చేస్తారా? ఎలా ప్రయత్నం చేసినా, ఎలా చనిపోదామని ప్రయత్నం చేసినా మరణమే వారి దగ్గర నుంచి పారిపోతున్న ఒక అనుభవం. ఒకసారి ఆలోచించండి, ఇంత భయంకరమైన దినములుగా ఉండబోతున్నాయి. ఏంటి? మరణమే పారిపోతున్న దినమా? మరణం వెతికినా దొరకని దినమా? చావవలనని ఆశపడుతున్న వారికి కూడా మరణం ఆ దగ్గర నుంచి పారిపోతుంది, కానీ బాధ అయితే అధికమవుతుంది. దేవుని ముద్ర లేని వారు ఇలాగున 5 నెలలు బాధపడబోతున్నారు. ఆలోచిద్దాం. కేవలం ఒక మిడత వల్ల ఏదో ఒక ప్రాబ్లం భూమి మీదకి తేవాలన్నా దేవుని ప్రయత్నం కాదు. కానే కాదు. ఇది చదువుతున్నప్పుడు మనకు అనిపించవచ్చు, ఎందుకు దేవుడు ఇంత కఠినంగా భూమి మీదకి ఇటువంటి పరిస్థితులను ఎలా చేస్తున్నారు అనిపించవచ్చు. ఒక మాట చదువుకుందాం, చూడండి. ఇదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి, లేదా 8, 9 కలిపి చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించేది గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చాలు 5వ దూత చాలు నాన్న. ఇక్కడ చూడండి, మొదటిగా బూరలు ఊదబడతాయి, తర్వాత పాత్రలు కదా. అలాంటి సమయం 4వ దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరిస్తున్నప్పుడు సూర్యుడు అగ్నితో కాల్చడానికి అధికారం పొందుకోబోతున్నాడు. అంటే ఇప్పుడున్న ఎండలే కాదు, ఇంకా భయంకరమైన ఎండలు రాబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయంటే, భూమి మీద ఒక వ్యక్తిని కాల్చేంత వేడిమితో సూర్యుడు కదలబోతున్నాడు. సరే, అంత జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న మాట చూడండి, ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందలేదట. ఇప్పుడు చూడండి, ఈ వచనం ప్రకారం మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఒక తెగుళ్ళను ఎందుకు అలౌ చేస్తున్నారు? మారు మనస్సు పొందడానికి. చెప్పండి. మారు మనస్సు పొందడానికి. మారు మనస్సు పొందడానికి దేవుడు ఒక తెగుల్ని అనుమతిస్తున్నారు. ఈరోజు నాకు ఎందుకు ఇలా అవుతుంది, నాకు నా పరిస్థితి, నేను అన్నీ బాగానే చేస్తున్నాను, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, ఇదేంటి కారణం అని అనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి కూడా
ఒక తెగులు అనుమతించబడింది అంటే మేబీ దేవుడు కొంచెం సమయం ఇస్తున్నారేమో, హెచ్చరిస్తూ మారు మనస్సు నిజంగా పొందమని హెచ్చరిస్తున్నారేమో. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తెగుళ్ళను పంపిస్తున్న సమయం మారు మనస్సు పొందుతారేమో అన్నట్లుగానే పంపిస్తున్నారు. కానీ వారి గురించి బైబిల్ చెప్తున్న సాక్ష్యం చూడండి. వారు దేవునిని దూషించిరట. వారి అనుభవం ఏంటి? దేవుణ్ణి దూషిస్తున్న అనుభవమే. దేవుని నామంను దూషించిరి కానీ ఆయనని మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందలేదట. వారు మారు మనస్సు పొందట్లేదట. అప్పుడు ఈ ఒక్కొక్క బూర ఊదుతున్నట్లు దేవుడు ఎందుకు ఒక్కొక్కటి అనుమతిస్తున్నారు అంటే భూమి మీద ఎవరైనా ఒక పాపి అయినా మారు మనస్సు పొందుతారేమో అని. చూడండి, ఏ తెగులు ఏ బాధ లేనప్పుడే దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు. అటువంటిది శ్రమల కాలంలో నమ్ముకుందాంలే అనుకుంటే అది ఎంత మూర్ఖత్వం. ఈ టైంలో అన్ని శ్రమలు వస్తాయో రావో ఎవరికి తెలుసు. ప్రస్తుతం ఉన్న తరం వారు కాక నెక్స్ట్ తరం వారు ఫేస్ చేయబోతున్నారేమో. మరి అప్పుడు ఏం చేయగలం చెప్పలేము. అందుకే సిద్ధపడి ఉండటం మంచిది. దేనికి? దేవుని ముద్ర పొందడానికి. దేవుని ముద్ర ఎవరు పొందుతారని చూసాం మనం. ఒక దూత వచ్చి 4 దూతలతో 4 దిక్కుల నుండి ఉన్న వాయువులను బంధించిన 4 దూతలతో పరలోకం నుండి వస్తున్న ఒక దూత అడుగుతున్న విషయం ఏంటి? కొంచెం ఆగండి, భూమి మీద దేవుని ప్రజలకు ముద్ర వెయ్యనివ్వండి, ఆ తర్వాత మీరు ఇటువంటి నాశనంను భూమి మీదకి పంపచ్చు అని చెప్తున్నారు. వాయువును ఆపుతున్నారు. వాయువును ప్రజలు దేవునికి ఇవ్వవలసిన మహిమను వాయువుకు అప్పచెప్పుతున్న సందర్భాలు లేవా? అంతెందుకు, ఈ భూమికి సూచనలుగా ఉండడానికి, పగటిని రాత్రిని వేరుపరచడానికి సూర్యుని చంద్రుని నక్షత్రములను చేస్తే దేవుని మహిమను వాటికి ఆపాదించి దేవుని నామంను అవమానపరచట్లేదా? సూర్యుడు దేవుడు ఎలా అయ్యాడు? సృష్టింపబడినది దేవుడు ఎలా అంటారు? చందమామ దేవుడు అట, నక్షత్రాలు దేవుడు అట, చిన్న రాయిని కూడా చూపించి ఇది దేవుడు అంటున్న సమయం, చెట్టును దేవుడు అంటున్న సమయం, సృష్టింపబడుతున్న ప్రతి వాటిని చూసి ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు అని చెప్తున్నప్పుడు నిజమైన దేవుణ్ణి మహిమపరచట్లేదు కనుకనే ఎన్ని తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు ఆలోచిద్దాం, దేవుడు న్యాయవంతుడా కాదా? ఆలోచించుకుందాం. ఎంత భయంకరమైన దినములు రాబోతున్నాయి. ఇంక తర్వాత ఆ మిడతలు ఎలా ఉండబోతున్నాయి, వాటి డిస్క్రిప్షన్ అంతా కూడా తర్వాత వచనాల్లో చదువుకోవచ్చు. కానీ ఒక విషయం ఇందులో నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు ఒక మాట ఇది చదవండి, 10వ వచనం చదవండి.
9వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 9:10. ఎవరైనా తీసి చదవండి. ప్రకటన గ్రంథం 9:10. పాతాళపు తోట వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వారికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోను. ఆలోచించండి. 10వ వచనంలో తేళ్ల తోక వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అలాగనే ఉందా మీ బైబిల్లో? ఇప్పుడు ఆలోచించండి. తేళ్ల తోకలకి ఉన్నట్లుగా ఈ మిడతలకి తోకలు ఉంటాయట. అవి భయంకరంగా తోకల చేత మనుషులకు హాని చేయడానికి అధికారం పొందుకొని వస్తున్నాయట. అమ్మా, ఒక కాలం దేవుడు అనుమతించిన తర్వాత అది కంప్లీట్గా బాధ పొందే సమయం అయి ఉంటుంది. కానీ ఈ బాధలు ఎందుకు వస్తాయి? కారణం, ఆ సమయమైనా కనీసం దేవుని తట్టు తిరుగుతారేమో అని దేవుడిస్తున్న అవకాశం. ఉదయం, సాయంత్రం అని చెప్తున్న, రాత్రికాల సమయం అని చెబుతున్న ఈ కాలాలు ప్రస్తుతం ఇంకా కృప నిలిచి ఉండగా, మనకి పూర్తి అధికారం ఇంకా ఇవ్వని దినాలై ఉంటుండగా ప్రభువును నిజముగా మహింపరచుదాం, సత్యముగా ఆయన ఆరాధించుదాం. ఈ సమయం దాటితే ఈ పరిస్థితులన్నీ మనం భూమి మీద చూడాలి అంటే రాబోతున్నాయి. ఇవి నేను తప్పించుకుంటాను అనడానికి వీళ్ళే. మరణం కూడా విడిచిపెట్టి పారిపోతున్న అనుభవం అంటే ఏమంటారండి దాన్ని? వెంటనే ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంకా ప్రాణం ఇలా ఉంచిన ఈ సమయంలోనే ప్రాణాత్మ దేహములతో దేవునికి లొంగిపోదాం. దేవుడు ఏది అనుమతిస్తున్నారు, ఎందుకు బాధను అనుభవిస్తున్నారు అని ఆలోచించకంటే, ఆయనను మహిమపరచలేదు కనుకనే ఇవన్నీ ఎలా చేయబడుతున్నాయన్న సత్యం తెలుసుకుందాం. కీడు చేత శోధించే దేవుడు కాదు. మరణాంధకారంలోకి వెళ్ళిపోకుండా భూమి మీద ఇంకా పీరియడ్ని ఇస్తూ, ఇంకా సమయంనిస్తూ చేతులు చాచి ఉంచిన దేవుడు. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఆయన యొద్దకును ఆత్మతోనూ సత్యంతోనూ నిజముగా యథార్థముగా వచ్చుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. అక్క,